హరహర మహాదేవ శంభో శంకర. భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా? భార్యాభర్తల అనుబంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు. ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం 2-3 సార్లైనా సరే భార్యాభర్తలు కలవటం అనేది చాలా సహజం. రాత్రిపూట వాళ్ళు కలుసుకున్న తర్వాత ఉదయం లేచి ఏం చెయ్యాలి? ఎలాంటి పనులు చెయ్యాలి? దీపారాధన చేయవచ్చా? స్నానం చేయవచ్చా? బయటికి వెళ్ళవచ్చా? అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా? కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా? అలాగే ఇంట్లో తిరగవచ్చా అని చాలా డౌట్స్ అందరి మనసులో మెదులుతూనే ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళినటువంటి భార్యాభర్తలు కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెప్తూనే ఉంటారు. కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగటానికి మొహమాట పడతారు. అలాంటి వారి కోసం ఈ విషయాలు ఇప్పుడు క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత అసలు ఉదయం ఏం చేయాలి అనే దానిపైన అంతగా అవగాహన ఉండదు. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్యం పూజ చేసుకోవాలి అని అనిపించినా సరే పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత కానీ ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలా అనే భావన పూజ చేయటం చాలామంది మానుకుంటూనే ఉంటారు. అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు. పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తారు. రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు. నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తారు. పెద్దంటే భర్త కావచ్చు, భార్య కూడా కావచ్చు. ఇంటికి యజమాని భర్తే కాబట్టి మగవారు ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చెయ్యాలి అనే నియమం ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయవలసినటువంటి అవసరమే లేదు. ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజలు చేయాలంటే తప్పకుండా తలస్నానం చెయ్యాలా అనే అనుమానం. ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరమే లేదు. ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా, అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదంటే ముడుపు కట్టడం కానీ పండగల సమయాల్లోనైనా సరే కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చెయ్యాలని మన పండితులు చెబుతున్నారు. అలాగే మీరు ప్రత్యేకమైన పూజ పలానా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు, సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇలా ఒక్క వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి దేవుడికి పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తారు కదా, అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది. తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనవసరం లేదు. ఆడవారి పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు. ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్లే అని అర్థం. అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదని చెబుతారు. స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలను కానీ ఫోటోలని కానీ తాకటం అస్సలు చేయవద్దు. దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతుడికి నమస్కరించుకొని పక్కకు జరగాలి. అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడిబట్టతో క్లీన్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. దేవుడు గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది, కొంతమందికి హాల్లో, మరికొంతమందికి కిచెన్లో ఉంటుంది. అది కూడా ఈశాన్యం మూల ఉంటే చాలా మంచిది. బెడ్రూమ్లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవరూ పెట్టుకోరు, అసలు పెట్టుకోకూడదు కూడా. సపరేట్గా కిచెన్లో దేవుడి గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రమే తుడుచుకోవాలి. లేదంటే హాల్లో ఉంటే
హాలు వరకు మాత్రమే క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడి వరకు నీట్గా క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. అలాగే అందరికీ వచ్చే ఇంకొక డౌట్, ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా, లేదంటే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా? భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు. అలా తిరిగితే దానిని మైలు అని అంటారు. అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి. అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా సరే ఒకటే అవుతుంది. అందుకని స్నానం చేయకుండా అస్సలు అలా తిరగకూడదు. మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులన్నీ కూడా నీటుగా తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి. మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ని ముట్టుకుంటాం కదా, మనం డోర్ మ్యాట్స్ని ముట్టుకున్నా పర్వాలేదు. స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని ఆ తర్వాత పసుపు నీళ్ళతో కలిపి ఫస్ట్ మనపైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు. వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఆ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది. అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే, బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అని. నిత్యం దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్స్ని ఉతకనక్కరలేదు. అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు. ఆ బెడ్షీట్ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదంటే బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ డ్రెస్సులు కూడా మార్చాలా అని డౌట్ ఉండవచ్చు. పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవటం, సరిగ్గా చదవకపోవటం, బాగా సతాయించటం, బాగా తగ్గిపోవటం, అలాగే అనారోగ్యం ఇలాంటివి రావటం పిల్లలకి జరుగుతూనే ఉంటాయి. పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఎప్పుడు కూడా అలాంటి పనులు అస్సలు చేయకూడదు. అలా చేయటం వలన పాపం కూడా వస్తుంది. అలాగే కొంతమందికి ఈ విధంగా అనిపిస్తూనే ఉంటుంది. స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే కాళ్ళతో నడిచి వెళ్ళే డోర్ మ్యాట్స్ని కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చెయ్యాలంటే ఎలాగైనా సరే డౌట్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఉదయాన్నే నిద్ర లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి, అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మీరు వేసుకున్నటువంటి డ్రెస్సును తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీటుగా క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం చేయవచ్చు. భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగటం కానీ లేదంటే అదే డ్రెస్ వేసుకొని అలా ఉండటం కానీ అస్సలు చేయవద్దు. అలాగే వంట చేయటం అనేది కూడా అస్సలు చేయకూడదు. అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది. ఇవన్నీ కూడా మన ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. అందుకని తప్పనిసరిగా దంపతులు మరుసటి రోజు ఉదయం లేవగానే మొదట మనం చేయవలసినటువంటి పని స్నానం. బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళి స్నానం చేయాలి. లేదంటే బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అక్కడే స్నానం చేసేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు. మాకు ఎలా ఉండాలో, ఏ నియమాలు పాటించాలో తెలియటం లేదు. ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో కూడా ఏమీ తెలియటం లేదు. అలాంటి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్గా రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటకు రావాలి.
స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు. ఆ గదిలో నుంచి బయటికి కూడా రాకూడదు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు, వ్రతంతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీ వారం అంటే శుక్రవారం, అలాగే శనివారం ఈ 3 రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్నా సరే బెడ్‌షీట్స్ కానీ, లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కూడా. ఇక సపరేట్‌గా రూమ్ ఉన్నవాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ, అలా కాకుండా కంబైన్డ్‌గా ఉండి, లేదంటే స్ట్రైట్‌గా పోర్షన్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ 3 రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలా చేసుకోవాలి. అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలా అనే డౌట్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. మాంసాహారం తిన్నప్పుడు కూడా మరుసటి రోజు మీరు మామూలుగా దీపారాధన చేసుకోవటానికైతే తలస్నానం చేయనవసరం లేదు. మామూలుగా వంటి స్నానం చేస్తే సరిపోతుంది. ప్రత్యేకమైన పూజలప్పుడు మాత్రం, అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని మన పండితులు చెబుతున్నారు. భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నుంచి పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసినటువంటి చిన్న చిన్న నియమాలను విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు.